దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ, ఆన్లైన్లో దరఖాస్తులు. సీఎంఆర్ఎఫ్లో 150 కోట్లు గాయబ్, చెక్కుల జారీలో గోల్మాల్. 2018 అసెంబ్లీ 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకున్నా సాయం. 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టుల అదనం. హరికృష్ణ నిర్దోషి, ఆయనను వెంటనే పోస్టింగ్ ఇవ్వండి. 3 పంటలకు ఎంఎఫ్పి, 5 ఏళ్ల పాటు పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలకు. 4వ విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదనలు. 6వ చట్ట సవరణ, భూమాత కోసం సిఫారసు చేయనున్న ధరణి కమిటీ. 12 రోజుల్లో 4,238 కిలోమీటర్లు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. మూసీ కంపును వదిలిద్దాం, శుద్ధీకరణ పనులపై దృష్టి సారించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ కాళ్లబేరం, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్. వీలైతే లోక్సభలో పొత్తు, లేదంటే పరోక్షంగా సపోర్ట్. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం? 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ, ఆన్లైన్లో దరఖాస్తులు. పాత అభ్యర్థులకు ఫీజు లేదు, కమిషన్. గత నోటిఫికేషన్ పరీక్షలు రద్దు. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం కొత్తగా అప్లై చేసుకోవాలని, వారికి ఎలాంటి ఫీజు ఉండదని టీఎస్పీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్, నిర్వహించిన పరీక్షలు పూర్తిగా రద్దయ్యాయి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు. ఎడిట్ ఆప్షన్ మార్చి 23 నుంచి 27 వరకు. ప్రిలిమినరీ మే లేదా జూన్ లో. మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్. సీఎంఆర్ఎఫ్ లో 150 కోట్లు గాయబ్, చెక్కుల జారీలో గోల్మాల్. 2018 అసెంబ్లీ 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకున్నా సాయం. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్లినట్లు అనుమానం. సీఎంఓకు ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు. దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాని వెనుకున్నది ఎవరు? ఫోకస్ పెట్టిన సర్కార్, ఆరా తీస్తున్న ఆఫీసర్లు. 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం. వైద్య శాఖలోనూ మరో 5,000 ఖాళీలు భర్తీ. త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు. పాత వాటికి అనుబంధంగా రిలీజ్. హరికృష్ణ నిర్దోషి, ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వండి. స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీకి హైకోర్టు క్లీన్ చిట్. సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు. విద్యార్థులను వేధించినట్లు సాక్ష్యాలు లేవని కామెంట్. 3 పంటలకు ఎంఎస్పి, 5 ఏళ్ల పాటు పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలకు. 4వ విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన అన్నదాతలు రేపటి నుంచి మళ్లీ నిరసనలు చేస్తామని వెల్లడి. ఆర్ఓఆర్ చట్ట సవరణ, భూమాత కోసం సిఫారసు చేయనున్న ధరణి కమిటీ. త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పణ. అధికారులు మాడ్యూళ్లు, వివిధ అంశాలపై సూచనలు చేసే ఛాన్స్. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ కంపును వదిలిద్దాం, శుద్ధీకరణ పనులపై దృష్టి సారించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సూచనలు. డిపార్ట్మెంట్లకు వర్క్ డివిజన్ ఫార్ములా. సమీక్షా సమావేశంలో లోతుగా చర్చలు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై డిస్కషన్. కేసీఆర్ కాళ్లబేరం, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్. వీలైతే లోక్సభలో పొత్తు, లేదంటే పరోక్షంగా సపోర్ట్. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్. ఓకేనా లేదా అనే దానిపై 2 రోజుల్లో క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత. నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం పాట్లు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం? మెడపై తలకాయ లేనోళ్లు పొత్తు గురించి మాట్లాడతారు. పార్లమెంట్ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థుల ప్రకటన. కిషన్ రెడ్డి, 12 రోజులు 4,238 కిలోమీటర్లు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. మొత్తం 5 క్లస్టర్లుగా 17 పార్లమెంట్ స్థానాలు. నేడు 4 క్లస్టర్లలో ప్రారంభం. వచ్చే నెల 2వ తేదీ వరకు కంటిన్యూ. ప్రారంభోత్సవానికి హాజరు కానున్న జాతీయ నేతలు.